కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించే విధంగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత పరిస్థితి చూస్తే ఇప్పుడు సామాన్య జనాలందరూ కూడా ముక్కుపైన వేలు వేసుకుంటున్నారు. అయ్యో రామ, ఏంటి ఇలా జరిగిందా అని. అంటే ఎలా జరిగిందా అంటే వైసీపీ ఓడిపోయిందని కాదు, టీడీపీ గెలిచిందని కాదు. ఎన్నటి వరకు అధికారాన్ని అంటిపెట్టుకున్నటువంటి నేతలు, తమ ఎదకే చేకొట్టిన నేతలు, మీరే గెలుస్తారని చెప్పిన నేతలు, రాబోయేది మన ప్రభుత్వమే అని చెప్పిన నేతలు ఇప్పుడు ఎన్నికల తర్వాత ఎవరి దారి వాడదన్నట్టుగా గెలిచిన పార్టీ నేతలతో కలిసి సంబరాలు, సంతోషాలు, ఉత్సవాలు జరుపుకోవడం బ్రహ్మోత్సవాన్ని తలపిస్తున్నాయంటున్నారు జనం. ఎందుకంటే ఎన్నటి వరకు అనువనువున వెంట ఉండి ఎన్నికల నోటిఫికేషన్ వెలువ నుంచి మొదలుకొని ఎన్నికల పోలింగ్ యంత్రాంగం పూర్తయ్యేంత వరకు, ఖచ్చితంగా చెప్పాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు, ధృవీకరణ పత్రం ఇచ్చే వరకు కూడా వెన్నంటి నడిచినటువంటి నేతలు ఇప్పుడు ఆపోజిట్ పార్టీ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకోవడం వెనుక అర్థం ఏమిటో అన్నది ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. నిన్నటి వరకు మన చుట్టూ తిరిగి, మన పక్కన తిరిగి, మన వెంట తిరిగినటువంటి నేతలు ఇప్పుడు ఎన్నికల తర్వాత సీజన్ ముగిసింది అంటూ సంబరాలు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ప్రభుత్వం మారుతుందన్న విషయం చాలామందికి తెలిసిన, ప్రభుత్వం మారదు నమ్మకం అని అనుకున్నా, సిద్ధం అని అనుకున్నా, సంసిద్ధం అనుకున్నా, సై అనుకున్న నేతలు ఇప్పుడు మాత్రం ఎన్నికలు ముగిసిన తర్వాత మేము మారలేదు, మారింది మీరే అంటూ ప్రజలను పిచ్చివాళ్ళుగా చేసుకునే ప్రయత్నం ఈ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఓ సంబరాలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగినటువంటి ఈ సంబరాలు నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు, అటు అధికార పక్షానికి, ఇప్పటి అధికార పక్షానికి, నిన్నటి అధికార పక్షానికి అడుగులు మడుగులుతున్నటువంటి నేతలు ఈ సంబరాల్లో పాల్గొనడం విశేషం. అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు టీడీపీ నుంచి మరి శివనారెడ్డి టీడీపీ తరఫున ప్రచారం చేశారు. అలాగే విజయశేఖర్ రెడ్డి మరి వైసీపీ తరఫున ప్రచారం చేశారు. కుమ్మరి రాముడు లాంటి నేతలు కూడా వైసీపీ తరఫున ప్రచారం చేసి తమ పార్టీ గెలుపునకు ఎంతో కృషి చేశారు. మరి అంతవరకు నువ్వా నేనా అన్నట్టు కొనసాగినటువంటి ఈ ఎన్నికల ప్రక్రియలో కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించే విధంగా సవాళ్ళు విసుకున్న నేతల విషయాల్ని పక్కన పెట్టి ఇప్పుడు నేతలు వైసీపీ, టీడీపీ అంటూ కలిసిపోయి సంబరాలు చేసుకోవడం వెనుక మరి అర్థం ఏమిటన్న విషయం ప్రజల మధ్య జోరుగా చర్చ జరుగుతుంది. ఇంతకు ఈ సంబరాలు చేసుకుంటున్నటువంటి నేతల్లో వైసీపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ అసలు వైసీపీ నేతలు సంబరాల్లో పాల్గొంటున్నారంటే టీడీపీ గెలిచినందుక, వైసీపీ ఓడిపోయినందుక, లేక శిల్ప ఓడిపోయినందుక ఈ వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటారనుకుంటున్నారు. మరి అదేవిధంగా టీడీపీ నేతలు సైతం వైసీపీ నేతలతో కలిసి తామంతా ఒక్కటే అని చెప్పడానికే ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారా? మొత్తానికి మాత్రం నంద్యాల ప్రజల్లో మాత్రం ఈ నేతలు నమ్మిన నేతలను నిట్ట నిలువున ముంచారన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. అంటే బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర పోషించినటువంటి నేతలే ఇప్పుడు సంబరాలు, సంతోషాలు, ఉత్సవాలు జరుపుకుంటున్న విషయం ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇలాంటి నేతలే మరి రాబోయే రోజుల్లో కూడా మరి అందరి నేతల వద్ద ఉంటారు. కానీ నంద్యాల విషయంలో మాత్రం చాలామంది చెప్తున్న విషయం ఉంటే, శిల్పను ఓడించడానికి తమ ప్రయత్నం తాము చేశామని, ఓటమి జరిగిపోయింది కాబట్టి ఆ ఓటమి సంబరాలే చేసుకుంటామన్న గుసలు కూడా ఇక్కడ శిబిరంలో వినిపించాయంట. మరి ఎంత మాత్రం వాస్తవం అనేది ఆ శిబిరంలో పాల్గొన్న వారికి తెలియాలి. మరి ఇంతవరకు అందరూ అన్నా అంటూ నమ్మి తిరిగిన నేతలకు వీళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలియాలి. మొత్తానికైతే శిల్పను ఓడగొట్టిన విషయాన్ని మాత్రమే ఈ నేతలు ఇక్కడ చర్చించారంట. అంటే శిల్ప ఓడిపోవడం,
వైసీపీ ఓడిపోవడం కోసమే తాము ప్రయత్నాలు చేశామంటూ ఇక్కడ చెప్పుకోవడం కూడా కోసం మెరుపు అంటున్నారు ఈ వీడియోను చూసినటువంటి నెటిజన్స్.